హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సంవత్సరం నేనైతే కూరగాయలు అయితే వేస్తున్నానండి. ఇప్పుడు కూరగాయలు వేసే ముందు ఏం చేయాలంటే ఫస్ట్ నేనే ఏం చేశానంటే డిప్లోయింగ్ అయితే ఇప్పించాను. డిప్లోయింగ్ ఇప్పించిన తర్వాత ఏం చేశానంటే కల్టివేటర్ ఇప్పిస్తున్నాను. కల్టివేటర్ ఇప్పించినప్పుడు పోయినసారి మనం జొన్నలు వేసాం కాబట్టి ఆ కాడలన్నీ అలానే ఉన్నాయి. ఈ కాడలన్నీ మొత్తం ఇరగాలంటే మొత్తం నేలలో మళ్ళీ కలవాలంటే ఏం చేయాలంటే రోటోవేటర్ అయితే ఇప్పించాలి. తర్వాత రోటోవేటర్ కూడా ఇప్పిస్తున్నానండి నేను. ఈ రోటోవేటర్ ఇప్పించినప్పుడు భూమి మొత్తం ఎగుడు దిగుడు లేకుండా బాగా ఒకే లెవెల్లోనే ఉంటుంది. రేపు మనం కూరగాయలు వేసుకోవడానికి కూడా మనకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. భూమి చాలా పొడి పొడిగా ఉంటుంది. అలా పొడి పొడిగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనము బెడ్స్ కూడా ఈజీగా ప్రిపేర్ అనేది చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ రూట్స్ కూడా ఈజీగా పెనట్రేట్ అవుతుంది ల్యాండ్లోకి. అందుకోసమని డీప్లోయింగ్ అయితే ఖచ్చితంగా వేయించాలి. ఇంకొకటి కూరగాయలు వేసే ముందైతే బాగా దున్నిచ్చాలి. భూమిని చాలా పొడి పొడిగా చేయాలి. చూడండి బెడ్స్ చేస్తున్నారు కదా, ఆ బెడ్స్ మీద మనం గింజలు వేసుకుంటూ రావాలి. ఫైనల్గా అయితే బెడ్స్ కూడా చేయడం అయితే అయిపోయింది. తర్వాత కూలర్లు అయితే వచ్చారండి. ఇప్పుడు అన్ని గింజలు ఎన్ని రకాలు మనం వేస్తున్నామంటే దాదాపు 7 to 8 వెరైటీస్ అయితే వేస్తున్నాము 1 ఎకర్లోనే. ఇప్పుడు చాలామంది నా కస్టమర్స్ ఉన్నారు కదా, వాళ్ళు డైరెక్ట్ మా ఫామ్కి వచ్చి కూడా తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే ఈ కూలర్లు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు వీళ్ళు ఎప్పుడూ కూరగాయల గింజలు వేయడానికి వెళ్తూ ఉంటారట. నేను ఒక విధంగా చెప్తే వాళ్ళు ఒక విధంగా అయితే వేశారు. ఎందుకంటే లాస్ట్కి వాళ్ళు చెప్పిందే బాగుంది. ఎందుకంటే కొంచెం వాళ్ళు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కదా, నాకు వాళ్ళు ఇలా చెప్పారు. అయితే అయితే లాస్ట్కి అన్నాను కదా, మీకు ఎలా నచ్చితే మీరు అలానే నాటండి అని చెప్పాను. వాళ్ళ ఇష్ట ప్రకారంగానే ఒక ఎకరం మొత్తం నాటారు. లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే జల్లుతున్నారు వాళ్ళు. కొత్తిమీర గింజలు ఇలా కూడా వేస్తారా అని ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. నేనైతే ఎప్పుడైతే ఇంత దగ్గరుండి అయితే చూడలేదు. వాళ్ళు నాకు దగ్గర పిలిచి ఇలా వేయాలి అలా వేయాలి అని అన్నీ చూపిస్తున్నారండి. ప్రజెంట్గా అయితే మా కూలోళ్ళు అయితే కొంచెం మంచిగానే దొరికారు. చాలా ఈజీగా గింజలు మనం వాటర్ కట్టేటప్పుడు ఆ గింజలు కొంచెం కొట్టుకోపోకుండా మళ్ళీ ఆ గింజలు మళ్ళీ మట్టి కింద అయితే కప్పేస్తున్నారు వాళ్ళు. మళ్ళా మొక్కలు ఇప్పుడు గింజ మొలకెప్పుడు వస్తుందంటే ఒక 7 to 10 days మిడిల్లో వస్తుంది. కొత్తిమీర గింజలు కొంచెం లేటుగా వస్తాయి. కానీ మనము రోజైతే కొంచెం నీళ్ళైతే తిప్పుతూ ఉండాలి. బాగా తేమ ఉండాలి. అయితేనే మనకు గింజలు అయితే ఈజీగా వస్తాయి. లేకపోతే గింజలు అయితే రావు అని అన్నారు వాళ్ళు. కానీ మా కూలోళ్ళు అయితే ప్రజెంట్గా అయితే మంచిగానే పనిచేశారు వాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఏంటిదంటే వీళ్ళు నాటిన గింజలు ఎలా వచ్చినాయో మీకైతే చూపిస్తాను. అప్పటి వరకు మా వీడియోని ఒకసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.